ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ వరుసగా 2 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ఉప్పల్ వేదికగా నిన్న సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ముంబై 31 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. అయితే ఈ పోరులో ముంబై ఒక గొప్ప అలాగే చెత్త రికార్డులను నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న జట్టుగా, చేజింగ్లో అత్యధిక స్కోరును సాధించిన టీమ్గా రికార్డులకెక్కింది. అయితే ఈ ఓటమిని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సీరియస్గా తీసుకుంది. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వైఫల్యాన్ని స్పష్టంగా కనిపించింది. ఫ్రేమ్ బౌలర్ బూమ్రాకు ఆలస్యంగా బంతిని అందివ్వడం ముంబైకు తీవ్ర నష్టం వాటిల్లేలా చేసింది. పరుగుల వరదను కట్టడి చేయలేక హైదరాబాద్ ఇన్నింగ్స్ మధ్యలో హార్దిక్ నుంచి రోహిత్కు తాత్కాలికంగా బాధ్యతలు అందుకున్నారు. అది ముంబై జట్టుకు కాసేపు ఉపశమనం కలిగించినా బౌండరీలను కట్టడి చేయలేకపోయారు. ఓటమి అనంతరం హార్దిక్ మాట్లాడుతూ, అనుభవం లేని బౌలర్లు జట్టులో ఉండటం వల్ల అత్యధిక పరుగులు సమర్పించుకున్నామని వివరణ ఇచ్చాడు. కానీ జట్టులో హార్దిక్, బూమ్రా, చావ్లా వంటి ఎక్స్పీరియన్స్ బౌలర్స్ కూడా ఉన్నారు. అయితే ఓటమి అనంతరం ముంబై ఫ్రాంచైజీ పెద్దలు డగౌట్ వద్దనే రోహిత్తో చాలాసేపు మాట్లాడారు. ఓటమికి గల కారణాలు రోహిత్ కోణంలో తెలుసుకున్నారు. హార్దిక్ వ్యూహాలపై ఫ్రాంచైజీ అసంతృప్తితో ఉందని తెలుస్తుంది. రోహిత్కు ఇష్టమైతే తిరిగి బాధ్యతలు కట్టబెట్టాలనే ప్లాన్లో ఉందని సమాచారం. మ్యాచ్ సమయంలో కెప్టెన్సీ మార్పు గురించి ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్కు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారని, త్వరలో రోహిత్ తన స్థానాన్ని మార్చుకుంటాడని హర్ష భోగ్లే అన్నాడు.